కావలి పెద్దపవని రోడ్డులోని విక్రమసింహపురి యూనివర్సిటీ కళాశాలలో మంగళవారం జరిగిన కావలి జోన్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ పోరును తలపించింది. జవహర్ భారతి కళాశాల జట్టు విక్రమసింహపురి యూనివర్సిటీ కావలి కళాశాల జట్టు మధ్య జరిగింది. ఈ ఫైనల్ కు ముఖ్య అతిథిగా కావలి క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు సిద్ధు హాజరయ్యారు. తలపడే క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందించారు. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ విద్య, క్రీడలు వారసత్వంగా రావని, ఎవరు బాగా రాణిస్తే వారికి విజయాలు సొంతమన్నారు. క్రీడల పట్ల యువతను జేబీ, పీజీ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు ప్రసాదరెడ్డి, మణికంఠలు ఎంతో ప్రోత్సహిస్తున్నారని వారికి అభినందనలు తెలిపారు. ముందుగా బ్యాటింగ్ చేసిన విక్రమసింహపురి యూనివర్సిటీ కళాశాల జట్టు 15 ఓవర్లకి 110 పరుగులు తీసింది. ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన జవహర్ భారతి కళాశాల జట్టు 15 ఓవర్లకి 105 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇలా 5 పరుగుల తేడాతో విక్రమసింహపురి యూనివర్సిటీ కళాశాల జట్టు విజయం సాధించింది. విజయం సాధించిన జట్టుకు కళాశాల ప్రిన్సిపల్ టి వీరారెడ్డి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ పరిశీలకులు డాక్టర్ పి ప్రసాదరెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి మణికంఠ, పీడీలు శ్రీనివాసులు, తిరుపాలు, సీనియర్ క్రీడాకారులు రమణయ్య, భాస్కర్రావు పాల్గొన్నారు. కావలి జోన్ ఈ నెల 4వ తారీఖు నుంచి ప్రారంభమైంది. మొత్తం సుమారుగా 6 టీములు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొదటగా శ్రీ సాయి కళాశాల జట్టు వర్సెస్ శ్రీ చైతన్య కళాశాల జట్టు. ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్కి నన్ను ఆహ్వానించడం చాలా గొప్పగా ఫీల్ అవుతా ఉన్నాను. ఎందుకంటే స్పోర్ట్స్ క్రీడల్లో కనుమరుగవుతున్న ఈ రోజుల్లో ఇటువంటి యువతని ఎంకరేజ్ చేస్తూ యువతనందరినీ కూడా స్పోర్ట్స్ వైపు నడిపిస్తున్నటువంటి మణికంఠకి, నా మిత్రుడు మణికంఠకి మనస్ఫూర్తిగా ఈరోజు నేను అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈరోజు యువత ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో చూస్తూ ఉన్నాం. చెడు వ్యసనాలు, గంజాయి, బెట్టింగ్స్ లేకుండా రకరకాలుగా చెడు మార్గాల్లో వెళ్తున్నటువంటి యువతకి స్పోర్ట్స్ అనేది ఎప్పుడు చూస్తూ ఉంటాం. మణికంఠ ఎక్కడ ఉంటే జేబీ కాలేజీలో లేకపోతే మన పీజీ కాలేజీలో ఉంటాడు అనేది అందరికి కూడా ఒక ఐడెంటిటీ ఉంది. అలాగా యువతను ఎంకరేజ్ చేస్తూ ఇటువంటి టోర్నమెంట్ నిర్వహిస్తూ ఈ క్రికెటే కాదు, టోర్నమెంట్ బ్యాడ్మింటన్ అయితేనేమి, ఇంకా వాలీబాల్ అయితేనేమి, మంచి మంచి గేమ్స్ నిర్వహిస్తున్నటువంటి మణికంఠకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే ప్రసాద్ రెడ్డి సార్ కానీ, అలాగే మన భాస్కర్ సార్ కానీ ఇటువంటి టోర్నమెంట్స్ని ఎంకరేజ్ చేయాలి. రాబోయే రోజుల్లో క్రీడలు అనేవి ఉండవు. గ్రౌండ్స్ మనకి ఎక్కడ లేవు. గ్రౌండ్స్ కూడా చాలా వరకు అన్ని లేఅవుట్స్ కానీ లేకపోతే రకరకాలుగా వాడేసుకుంటా ఉన్నారు. ఈరోజు గ్రౌండ్స్ మనం కాపాడుకోవాలి. క్రికెట్ స్పోర్ట్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. మనతో పాటు రాబోయేటటువంటి యువతకి మనం ఆదర్శంగా నిలవాలి. నేను ఒకటే నమ్ముతాను, ఏంటంటే ఈరోజు ఒక విద్య కానీ, ఒక
ఆ స్పోర్ట్స్ అనేది అది ఒక టాలెంట్. మనకేమీ అది వారసత్వమో లేకుంటే అదేమో రకరకాలుగా కొనుక్కుంటే వచ్చేది కాదు. అది మనలో ఉన్నటువంటి టాలెంట్ ఉపయోగిస్తేనే ఒక ఉన్నతమైన స్థానం మనకు కల్పించేది ఒక స్పోర్ట్స్ కానీ ఒక విద్య కానీ. ఖచ్చితంగా యువకులందరూ కూడా మీరు చెడు మార్గాలకు దూరంగా ఉండి ఇటువంటి స్పోర్ట్స్లో రాణించాలి. అలాగే విద్యలో కూడా మీరు ఎంత గొప్పగా చదివితే ఈరోజు అంత స్థాయిలో ఉంటారు. ఈ స్పోర్ట్స్ కూడా మీరు ఎంత బాగా రాణిస్తే ఆ విధంగా మీరు మంచి పొజిషన్లో ఉంటారు. అది మనకి అందరికీ తెలిసిన సత్యం. కానీ ఎందుకని స్పోర్ట్స్కి కానీ లేకపోతే విద్యను నిర్లక్ష్యం చేస్తారో నాకు ఎప్పుడూ తెలియదు. దయచేసి మీరు ఆలోచన చేయండి. స్పోర్ట్స్ పరంగా ఎప్పుడు కూడా మీరు స్పోర్ట్స్ ఆడడం వల్ల ఇప్పుడు మనం శారీరకంగా కానీ మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటాం, ఆరోగ్యంగా కూడా ఎంతో బాగుంటాం. అది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మేము కూడా ఈ పక్కన ఈ శాప్ గ్రౌండ్లో కూడా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాము. అవకాశం ఉంటే మాకు తెలియదు, మీరు కూడా ఖచ్చితంగా ఆ టోర్నమెంట్లో పాల్గొనాలి అవకాశం ఉండుంటే. అలాగే మీకు కూడా ఏ చిన్న అవసరం ఉన్నా కూడా నేను ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాను. ఏదైనా సహకారాలు మీకు స్పోర్ట్స్ పరంగా కానీ విద్య పరంగా కానీ ఏదైనా అవసరాలు ఉన్నా చిన్న అవసరాలు ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి సందర్భంగా మాటిస్తూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.